అన్నా నువ్వేనా ఇప్పుడు దాకింది బండి? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాజు ట్రక్ వ్లాగ్స్. నేను బాగున్నాను, మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. మనకు లోడింగ్ వచ్చేసి ఇప్పుడు మూసాపేటలో అయితే ఉంది. మనకు ఆల్రెడీ బ్యాగ్ లోడింగ్ అని చెప్పాడు. ఇక మనకైతే సరే అని చెప్పి చిన్న వెహికలే కదా, మనకి టెన్షన్ అయితే ఏం లేదని దన్నదన అయితే వెళ్ళిపోతున్నా. మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తే వేరే వాళ్ళకు చూడడానికి అయితే అవకాశం ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. పార్కింగ్ నుంచి అయితే బయలుదేరిపోయినా ఇక్కడ నుంచి మనకు గంటన్నరలో అయితే వెళ్ళిపోతాయి. ఎందుకంటే ట్రాఫిక్ ఉందంటే తొందరగా, ట్రాఫిక్ ఉంటే లేట్ వెళ్తా, ట్రాఫిక్ లేకపోతే తొందరగా వెళ్ళిపోతా. ఆ టైమింగ్ అయితే చెప్పలేము. మనకు లేట్ అవుతుందని చెప్పేసి తొందరగా అయితే బండి అయితే కొట్టేస్తున్నా. మళ్ళీ ఇప్పుడు తొందరగా లోడ్ వేసుకున్నామంటే ఇవాళ ఖాళీ అయిపోతుంది. చిన్న బండి కాబట్టి, పెద్ద బండి అయితే ఇలా లోడింగ్ రేపు అన్లోడింగ్ అవుతుంది కాబట్టి చిన్న మనకు అప్సి కూడా సిగ్నల్ ఎప్పుడు చూడు జామే ఉంటుంది, ఎప్పుడు ఖాళీ ఉండలేదు. ఇది చిన్నగా అయిపోయింది రోడ్డు, ట్రాఫిక్ ఏమో ఎక్కువ అయిపోయింది. కనీసం 10-15 నిమిషాలు ఈయనే పడుతుంది. మళ్ళీ అప్సి కూడా సిగ్నల్ దాటిన తర్వాత మనకైతే ఏం లేదు, అంత ఖాళీగా ఉంది. కానీ సిగ్నల్ దగ్గర చాలా లేట్ అయిపోతుంది. ఆ ఫ్రీ లెఫ్ట్ ఒకటి ఉండే, ఫ్రీ లెఫ్ట్ కూడా వచ్చి బండ్లు ఆపేస్తారు. ఈ ప్యాసింజర్ ఆటోలు అయితే మరి దారుణంగా ఆపేస్తారు బండ్లు. వాళ్ళ వల్ల ఫ్రీ లెఫ్ట్ పోయేటోళ్ళు కూడా ఆగిపోవాల్సి వస్తుంది. మెట్టు కూడా జామ్ ఉంటుంది అనుకున్నా, కానీ మెట్టు కూడా కొంచెం ఫ్రీయే ఉంది. లేకపోతే ఈ టైంకి ఫుల్ జామ్ ఉంటుంది. ముందు పోలేం, వెనకకి రాలేం అన్నట్టు. నాకు వేరే అయితే చెప్పిండు, ముంగట అయితే పట్టుకుంటున్నారు, జర జాగ్రత్త చూసుకొని అంటే. ఇక బండ్లు అయితే ఆల్టర్నేట్ అయితే కాకి షర్ట్ ఉండే, ఆ కాకి షర్ట్ అయితే వేసుకున్నాను నేను. మళ్ళీ వాళ్ళు పట్టుకురనుకో లేనిపోని బాధ, మళ్ళీ వాళ్ళతో మాట్లాడి నిలబడేసరికి టైం అంతా పోతుంది. ఫ్లైఓవర్ ఎక్కినా కొంచెం ముందుకు వచ్చినా మొత్తం ట్రాఫిక్గా ఉంది. కొంచెం ఉంటుంది అనుకున్నాను, ఫుల్ జామ్ ఉంది. అక్కడ అయిపోయింది. కింద జామ్ ఉంది, మీద జామ్ ఉంది. అలా కిందికి దిగేసరికి అయితే ట్రాఫిక్ అయితే ఏం లేదు, అంతా ఫ్రీగానే ఉంది. కాకపోతే ఫ్లైఓవర్ల మీద ఉంది, కింద ట్రాఫిక్ అయితే లేదు. ఏం ట్రాఫిక్ ఏమో కానీ టైం అంతా పోగొట్టేస్తుంది ఇది. మనకు ప్యారడైస్, రసూల్పుర దాటే వరకు చాలా లేట్ అయిపోయింది ఆల్రెడీ. ఇక మనకు మూసాపేట అయితే పోవాలి కదా, లేట్ అయిపోతుంది ఆల్రెడీ. మీ అమ్మ ఇదొక ట్రాఫిక్ జామ్ ఫుల్ అయిపోయింది, చాలా అంటే చాలా ట్రాఫిక్ జామ్ ఉంది. ఇది పోయే కొద్ది ట్రాఫిక్ పెరుగుతుందని తెలుస్తలేదు. ఇక బేగంపేట దగ్గరకు వచ్చిన తర్వాత కొంచెం ఫ్రీగానే ఉంది. ఎందుకంటే మనం బేగంపేట ఫ్లైఓవర్ కింద చెప్తే రైట్ కొట్టేస్తాం కదా, పత్తనగర్ అట్లా వెళ్ళిపోవాలా. ఆల్మోస్ట్ అయితే బేగంపేట కింద ఫ్లైఓవర్ కిందకి అయితే వచ్చేసిన. ఈడ ఎప్పుడు చూడు పబ్లిక్ మాత్రం గిజగిజ ఉంటుంది. పొద్దున పూట అయితే ఎక్కువ అమలు పని చేస్తారు కదా మేస్త్రి వాళ్ళు, వాళ్ళే ఎక్కువ ఉంటారు ఇక్కడ. ఇదంతా వాళ్ళదే అడ్డా అన్నట్టు. ఈ నుంచి ఆ మూల దాకా వాళ్ళే ఉంటారు. మొత్తం 12 దాకా ఉంటారు మ్యాక్సిమం. 12 తర్వాత ఏం లేకపోతే వెళ్ళిపోతారు. ఎందుకంటే మ్యాక్సిమం పొద్దున్నే దొరికిపోతాయి వాళ్ళకు. దొరికిన వాళ్ళకి మధ్యాహ్నం వరకు ఎవరొకరు ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్ళిపోతారు. ఈ నుంచి మనకైతే ఒక 20 నిమిషాలు అయితే వెళ్ళిపోతాము. ట్రాఫిక్ లేకపోతే 20 నిమిషాలు, ట్రాఫిక్ ఉందంటే చెప్పాలి మీద కూడా టైమింగ్. వీడికి వచ్చేసినామంటే కొంచెం టెన్షన్ అయితే ఉండదు. ఎందుకంటే ఈ రోడ్ కొంచెం ఫ్రీగా ఉంటుంది. ఏమున్నా కానీ ఆ ఫ్లైఓవర్ కింద దాటిన తర్వాత రైట్ తీసుకొని కొంచెం అయితే జామ్ ఉంటుంది. ఈ ఫ్లైఓవర్ చిన్నగా ఉండేసరికి పెద్ద బండ్లు అయితే ఈ ఫ్లవర్ల మీద ఒటక్ చేయడానికి ఉండదు, కొంచెం చూసుకొని పోవాలా. అందుకని చెప్పలేము. ఈ రూటు అంతా 2 వీలర్తో గిజగిజగా ఉంటుంది మొత్తం అంతా.
నా బండికి అయితే వెనక నుంచి బ్యాటరీ బండి వచ్చి తాకింది. ఒక చేత్తో ఫోన్ మాట్లాడుతున్నాడు, ఒక చేత్తో ఏమో బండి నడుపుతున్నాడు. తనుమని వచ్చేసి తాకింది, ఫ్లవర్ మీద ఏం అర్థం కాలేదు, తాకింది. నేను పోయి రిటర్న్ అడుగుతుంటే ఎట్లా వెళ్ళిపోతుంటే చూడండి మీరే. అన్నా నువ్వేనా ఇప్పుడు తాకింది బండి? అతను అడగంగానే రైట్ వెళ్ళిపోతూనే ఉన్నాడు, ఆగని కూడా అవుతాడు. బండి గుంజ వదిలిపెడుతుండ ఆ బండిని. కొంచెమన్నా చూసుకోవాలా, ఆగుతూనే లేడు. ఆడ పోతుండు ముంగట. ఉంటారు ఇక ఇంటర్నేషనల్ డ్రైవర్లు, ఇట్లా ఉన్నప్పుడు ఎవరేం చేయలేరు. ఇప్పుడు మన వెహికల్ ఏమైనా దాక్కుంటే వాళ్ళు ఊకుండకపోతుంటే పీడిస్తుంటే మనల్ని. పక్కనోడు కూడా వచ్చి మనల్ని తిడతాడు, పెద్ద బండి చూసుకొని పోలేవారా అబ్బాయి అని. వెనక నుంచి వచ్చిండు, గుద్దుకుంటూ కింద పడ్డాడు ఆల్రెడీ. బండి ఆపేసిన నేను. ఆపి చూసేసరికి బండి తీసుకొని స్టార్ట్ చేసుకుని ముందుకు పోతూనే ఉన్నాడు ఆయన. సరేలే అని చెప్పి లైట్ అయిపోయినా. ఇక రోడ్డు మీదకి వచ్చినప్పుడు కామనే అని. ఇక మొత్తానికైతే సనత్ నగర్ మార్కెట్కి వస్తే వచ్చేసిన. ఎర్రగడ్డ మార్కెట్ అంటారు కదా, అదే మార్కెట్లో దాటేసిన ఆల్రెడీ. ఇక్కడ సండే పూట అయితే రానే రావద్దు, ఫుల్ రష్ ఉంటుంది ఇక్కడ. ఇక ఈ నుంచి అయితే మనకు ఇంకొక 10 నిమిషాలు అయితే వెళ్ళిపోతాం లోడింగ్ పాయింట్కి అయితే. మనకు పోగానే లోడింగ్ అయిందంటే బాధలేదు. ఏమైనా వెహికల్ ఉన్నాయనుకో 1 గంటకు 2 గంటలు వేస్ట్ అయిపోతుంది ఆడ కూడా. ఏమున్నా తొందరగా కంపెనీకి అయితే 6 గంటల లోపు వెళ్ళిపోవాలా. మ్యాక్సిమం 4 గంటలకు ఆడున్నామనుకో మనకు 2 గంటలల్లో అన్లోడ్ చేసి అయితే వదిలేస్తారు. లేకపోతే గంటలు కూర్చోబెట్టుకుంటారు వాళ్ళు కూడా. మళ్ళీ బీ షిఫ్ట్ వాళ్ళు ఉంటారు, బీ షిఫ్ట్ వాళ్ళు అయితే పట్టించుకోరు. వాళ్ళతో ఒక పెద్ద నొప్పి అది వాళ్ళతోటి. మనమైతే మూసాపేటకి అయితే వచ్చేసాం. మూసాపేట నుంచి అయితే లెఫ్ట్ వెళ్ళిపోవాలా. ఆల్మోస్ట్ అయితే దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇటు వచ్చి లెఫ్ట్ కొట్టేసి వెళ్ళిపోతాం. మనం ఈనాడు ఆఫీస్ నుంచి వెళ్ళిపోవాలి. ఈ రూట్లో కొంచెం గిజగిజ ఉంటుంది, కానీ ఇక్కడ నుంచి కొంచెం ముందుకు పోతే కొంచెం ఇంకా జామ్ ఉంటుంది. హెవీ వెహికల్స్ అన్నీ లెఫ్ట్ సైడ్ దబాయించుకొని పెట్టుకుంటారు, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్. ఒక బండి పాస్ అవుతట్టు పెడతారు. మొత్తం ఎట్లా అంటే మొత్తం ఆనాన్నే మొత్తం ఇరుక్కొని ఉంటుంది మొత్తం. ఇక్కడ ఈ గోడౌన్స్ కాడ లోడ్ అయ్యి ఉంటాయి. మళ్ళీ 90 టైం కాబట్టి అన్ని సైడ్లో పెట్టుకుంటారు. అన్లోడ్ చేసే కాడ ఒకరి తర్వాత ఒక బండి అన్నట్టు పిలుచుకుంటారు కాబట్టి అది ఒక రకంగా లేట్ అయిపోతుంది మనకు కూడా. ఈడి దాకా ఏముండదు. ఇక్కడ ముంగడి నుంచి అయితే స్టార్ట్. ఇక ఇప్పుడు ఇక్కడ రైట్ సైడ్ ఉన్నది చూసారా, అట్లా పెద్ద బండ్లన్నీ లైన్గా పెడతారు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్. ఆ షాప్ల ముందు కూడా ఒక్కోసారి పెట్టేస్తారు. ఈ కొంచెం ఈ షాప్లో ఒక్కటి దాటేసినామంటే అయిపోయింది. ఈ నుంచి మొత్తం జామే. మళ్ళీ ఇలా పెట్టేస్తారు మొత్తం సింగిల్ రోడ్లో. ఇక ఆల్మోస్ట్ మనం ఇక వచ్చేసినాం. ఈ నుంచి కొంచెం ముందు పోయి లెఫ్ట్ తీసుకున్నామంటే పెద్ద గేట్ వస్తుంది. ఆ గేట్ లోపలికైతే వెళ్ళిపోవాలా. అయితే వచ్చేసినట్టే. ఇక్కడ నుంచి ముందు నుంచి లెఫ్ట్ తీసుకుంటే అయితే వెళ్ళిపోతాము. దీన్ని ఫాతిమా గోడౌన్స్ అని అంటారు. ఇందులో నుంచి లోపలికి పోయినామంటే ఈ నుంచి మొత్తం రోడ్ అంతా కచ్చా రోడ్ ఉంటుంది. మొత్తం గుంతలే, మొత్తం దబిడి ఉంటుంది. మొత్తం గుంతలల్లా ఊతనే ఉంటుంది. బండి ఇంకా ఘోరంగా షేక్ అయిపోతుంది. చూడడానికి సాఫ్ కనపడుతుంది కానీ రోడ్డు మరి దారుణమైన రోడ్ ఇది. అన్నీ చిన్న రాళ్ళు అవి ఉంటాయి. ఆల్మోస్ట్ రైట్ సైడ్లో ఎదురుగా కనబడేది గోడాన్. ఈయన మనకు లోడ్ అయిపోతుంది. ఆల్రెడీ ఒక వెహికల్ ఉంది. అయితే లోడింగ్ పాయింట్కి అయితే వచ్చేసినాం. వచ్చిన తర్వాత ఇదైతే టైం పడుతుంది అన్నాడు. ఆల్రెడీ వెహికల్ అయితే కొన్ని ఉన్నాయి. ఆ వెహికల్ అయిపోయినాకైతే నీకు లోడ్ అవుతుంది అని చెప్పిండు. ఇక సరేలే అని చెప్పేసి వెయిట్ చేస్తామని చెప్పిన. ఆల్రెడీ ఒక డీసీ మాడ్ ఉంది, ఒక అశోక్ లైలాండ్ ఉంది, అవతల పక్క ఒక లారీ అయితే ఉంది. ఈ 3 అయిన తర్వాత మన లోడ్ అయితే వేస్తాడు. లారీ అయితే అన్లోడ్ అవుతుంది. మనం లోడింగ్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. మనకైతే లోడింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. వాళ్ళు 6-7 మంది ఏమి ఉన్నారు. మనకి 50 బ్యాగులు ఎక్కువ కూడా కాదు, 2.5 టన్నులే. మనకైతే తొందరగానే లోడ్ అయిపోతుంది. ఇక బండి అయితే రివర్స్ పెట్టేసి పట్టా కిందంతా వేసిన. ఎందుకంటే మొత్తం పిండిలాగా రాలిపోతుంటుంది కెమికల్ అంతా. మళ్ళీ తుడవాలని లేట్ అయిపోతుంది కాబట్టి కింద డైరెక్ట్ పట్టేసేసిన. ఫస్ట్ 3 లైన్లు వేసుకుంటారు. 3 లైన్ల తర్వాత మళ్ళీ స్టార్టింగ్ నుంచి కొట్టుకుంటారు సార్. చెప్పిన ముందు 15, మధ్యలో 15, లాస్ట్ 20 వేసేయమని చెప్పేసిన.
ఇంకా సరే అని చెప్పేసి అయితే అన్నారు. ఇక మనకైతే లోడింగ్ ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇంకొక 2-3 బ్యాగులు వేస్తే అయిపోయింది లోడింగ్. నాకు ఇక్కడ లోడింగ్ 15 నిమిషాల లోడింగ్ అయితే అయిపోయింది. 15 నిమిషాలు కూడా పట్టలేదు, 10 నిమిషాల లోడింగ్ అయిపోయింది. ఇక పేపర్ల గురించి అయితే వెయిట్ చేయాలా. ఇక లోడ్ అయిందంటే లోడ్ అయినా ఒక 15 నిమిషాలకైతే పేపర్లు వచ్చేస్తాయి. పేపర్లు అయితే వచ్చేసినాయి. పేపర్లు వచ్చిన తర్వాత మనకైతే కీసార్ అన్లోడింగ్ ఉంది. మనం లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం.